ఉమ్మడి వరంగల్ జిల్లా జలప్రదాయిని అయిన దేవాదుల ఎత్తిపోతల పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ములుగు జిల్లాకు వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ వెళ్లి రెడ్యాలలో దివంగతులైన వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడ్నుంచి నేరుగా కన్నయ్యగూడెంలో దేవాదుల ప్రాజెక్టుకు చేరుకుంటారు. దేవాదుల ఇంటెక్వెల్తో పాటు గోదావరిలో నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఇంజనీర్లతో పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. కాంగ్రెస్ కలల ప్రాజెక్టుగా భావించే జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలను ఈ ఏడాది పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలన్న ప్రభుత్వం సంకల్పం మేరకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా పనులు వేగవంతంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మల్టీ స్టోరేజీ ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఆ ప్రాజెక్టులో గోదావరి నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నారు. మొత్తం 39.16 టీఎంసీలను ఏడాదిలో 170 రోజుల పాటు ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2004-2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6,016 కోట్ల అంచనా వ్యయంతో చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. కాలక్రమంలో ఫేజ్ 2, ఫేజ్ 3గా విస్తరించడంతో అంచనా వ్యయం 17,500 కోట్లకు పెరిగింది. 33,224 ఎకరాలు కావాలని నిర్ణయించగా ఇప్పటివరకు 30,268 ఎకరాలు సేకరించగా మరో 2,957 ఎకరాల సేకరణకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో 3 రిజర్వాయర్లు, 4 పంప్ హౌస్ల ద్వారా 1,24,000 ఎకరాల ఆయకట్టుకు 350 క్యూసెక్కులు, రెండో దశలో 9 రిజర్వాయర్లు, 7 పంప్ హౌస్ల ద్వారా 1,93,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కీలకమైన మూడో దశలో 2,40,000 ఎకరాల ఆయకట్టుకు 10 పంపు హౌస్ల ద్వారా 1,750 క్యూసెక్ల సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 కొత్త చెరువుల నిర్మాణంతో పాటు మరో 9 చెరువులను పునరుద్ధరించనున్నారు. 89,312 ఎకరాలను అదనంగా కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.